చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరి నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా దూరమునకు పోయి నీవెరి చేరనైతిని నాయనా దూరమునకు పోయి నీవెరి చేరనైతిని నాయనా నిన్ను కరుమూర్ఖము వింతనైతిని కారుణమున నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా మంచి మార్గము లేదు నాలో మరణ పాతుడ నాయనా మంచి మార్గము లేదు నాలో మరణ పాతుడ నాయనా నిన్ను వంచితున్నా నైతిని ప్రపంచమందున నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా
చేసి కాననైతిని నాయనా. జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా. నీవు జ్ఞానము గల తండ్రివాని జ్ఞాప్తి వచ్చును నాయనా. నన్ను దీపుము చిన్న ప్రాయము సంగుకుండదు నాయనా. ఎక్కడను నీ భక్తి మార్గము ఎరుగనైతిని నాయనా. ఎక్కడను నీ భక్తి మార్గము ఎరుగనైతిని నాయనా. నీ రెక్కచాటున నన్ను చేర్చి చక్కపరచుము నాయనా. నన్ను దీపుము చిన్న ప్రాయం సన్నుతోడగు నాయనా. నన్ను దీపుము చిన్న ప్రాయం సన్నుతోడగు నాయనా. నీవు కన్న తండ్రి వచు నేను నిన్ను చేరి నాయనా. నన్ను దీపుము చిన్న ప్రాయం సన్నుతోడగు నాయనా. హల్లెలూయా. శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. నా బాణభూమి సార్వు నాట్యవందనం. నా బాణభూమి సార్వు నాట్యవందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. యెహోవా స్రష్ట జనక నీకు నింతయు బ్రనుతి. యెహోవా స్రష్ట జనక నీకు నింతయు బ్రనుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకర
శుద్ధాకర విశుద్ధ వందనం. విమోచకా పిత్రాత్మజుండ విజయమంగళం. విమోచకా పిత్రాత్మజుండ విజయమంగళం. సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం. సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరా ప్రతుండ భక్త హృదయ వాస స్తోత్రము. వరా ప్రతుండ భక్త హృదయ వాస స్తోత్రము. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులో పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా గౌరవించడానికి అనేక స్తుతులు. నీవు కలిగేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టిని వాటి మనకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడినానికి కీర్తికినట్లు ఇక్కడ శివుని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాదంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందటం మనకి ఎంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపము మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదవాణి బంధువు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నతముల పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా వచ్చేవారు మోదము. ఆయన వాక్యములు ఉండదు. తన క్రమలకు ప్రహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్త పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో గౌరవం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు కొంతమందినంతా కలిసినప్పుడు పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మజను బట్టి నైజం బట్టి పాపులమైన, తలుపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వెంటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అప్రమత్తమైన భ్రమను బట్టి విశ్వాసమైన పాపంలో క్షమించుచున్నాడు, శిక్షించుకు ఇష్టపడు, మన పాపను జ్ఞాపకము చేసుకున్నాడు. అటంతము స్తుతించదుము. తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఇన్నందున పాపులను ఆశ్రయించుకోవలసినది, కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడని చెప్పని, దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు
మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలుమరణపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంద నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు ఇచ్చుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేర్చుననియు ఈయన ఆవేశంలోని దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుంపును బట్టి ఆ గ్రంథము అర్థముననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములను వాక్యం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకటి చదువుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడచిన యెడల మనము అన్యోన్య సహవాసము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, నీ యొక్క పరిశుద్ధ స్థలములోనికి మమ్మందరినీ తోడుకొని వచ్చి ఉన్న విధానము కొరకు నీకే స్తోత్రములు. ఇంతవరకు నీ సన్నిధిలో ఉండి ప్రభా, పాటల ద్వారా, స్తుతుల ద్వారా, ప్రార్థన ద్వారా నిన్ను స్తుతించుకునే భాగ్యము మా అందరకు దయచేసిన గొప్ప దేవానికి స్తోత్రములు. ఈ సమయం మన తండ్రి నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేసి మహిమను పొందమని
వాక్యమైన యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన పాద సాన్నిధ్యములోనికి కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధాత్మ తండ్రి మనందరి మీద ఆ యొక్క ఆత్మను కుమ్మరింపచేసి మనందరినీ సిద్ధము చేయునుగాక. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే మనము మతోద్ధారణ దినములలో మనము ఉన్నాము. ఈ మతోద్ధారణ దినములలో ఉన్నటువంటి మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యమని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతివారము కూడా మనము చదువుచు ఆ చొప్పున మనము నడుచుకునే వారిగా మనము ఉండాలి. ఇలాగన మనం గమనించినట్లయితే మనం అందరము కూడా దేవుని బిడ్డలమే గాని దెయ్యపు బిడ్డలము కాదు అని మనం అందరము కూడా గమనిస్తున్నాం. అంటే మనం అందరము కూడా సజ్జనులమే గాని దుర్జనులమైతే కాదు. అయితే పాపులుగాను, రోగులుగాను, బేదలుగాను, అజ్ఞానులుగాను, జ్ఞానులుగాను ఇలాగన దేవుడు మనలను అందరినీ కూడా ఆయన చిత్తమును బట్టి ఆయన కలగజేసినప్పుడు అందరూ కూడా మంచిగానే కలగజేస్తున్నారు. కానీ మన యొక్క నడవడికను బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి, మనకున్న బలహీనతలను బట్టి మనము ఇలాగన తయారవుతూ ఉంటారట. కానీ మనం గమనించినట్లయితే మనమందరము కూడా దేవుణ్ణి బట్టి ఉన్నటువంటి వారమే గనుక క్రీస్తు మన అందరినీ కూడా పరిశుద్ధులుగా ఆయన తీర్చిదిద్దుతూ ఉన్నాడట. ఎప్పుడు పరిశుద్ధులముగా మనం మారుతూ ఉన్నాము అంటే ఆయన యొక్క పరిశుద్ధ రక్తములో మనము కలగబడినప్పుడే మనమందరము కూడా పరిశుద్ధులముగా దేవుడు మనలను మార్చేవాడై ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఒక బ్యాటరీని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మైక్ పనిచేస్తుందంటే దీనిలో ఏముండదు, బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీకి రెండు వైపులా ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ప్లస్ అనగా కరెంటు వచ్చేటువంటి స్థితి, మైనస్ అనగా కరెంటు ఉండదు. కానీ రెండు కలవాలి, రెండు కలిస్తేనే, ప్లస్ మైనస్ కలిస్తేనే ఏమవుతుంది, లైటు వెలుగుతుంది. కనుక బ్యాటరీ అంటే ఏమిటంటే మనము దాన్ని బ్యాటరీ లైట్లో వేసిన ఆ బ్యాటరీలు పెట్టి బ్యాటరీ లైట్ వెలుగుతుంది. అదేనమ్మా. అలాగే ఇప్పుడు మైకులో వేస్తాము, మైకు కూడా పనిచేయాలి అంటే దానిలో బ్యాటరీ వేయాలి. అలానే దేవుని విశ్వాసులారా, ఇది రాత్రికాల సమయమున ఇదివరకు బ్యాటరీ లైట్లు వాడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు బ్యాటరీ లైట్లు ఎవరు వాడుతున్నారు? అందరూ సెల్ల లైట్లే వాడుతున్నారు. అంతేనా? సెల్ల రావటం వలన చాలా వస్తువులు మరుగున పడిపోయినాయట. మొదటిది వాచి, రెండవది బ్యాటరీ లైటు, ఇలాగన్నా చాలా వరకు మరుగున పడిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే బలహీనతగా ఉన్నటువంటి వారు, హాస్పిటల్లో ఉన్నవారు ఎవరైనా కానీ మనకి చూసినట్లయితే వారికి ఏం కలుగుతుంటుందంటే ఈ చల్లదనాన్ని బట్టి వాతపు నొప్పులు వస్తూ ఉంటాయట. ఈ వాతపు నొప్పులు వచ్చేటప్పుడు ఏం చేస్తుంటారు? కరెంటు పెడుతుంటారు. కరెంటు పెడితే వారికి ఉన్నటువంటి ఆ శరీరములో కరెంటు వెళ్ళి ఆ శక్తి శరీరములోకి వెళ్ళి శరీరంలో ఉన్నటువంటి వాతము బయటికి లాగివేస్తారు. అలాగే మీరు ఎప్పుడైనా చూస్తారో లేదో, మీరు బంగారాన్ని మెరుగు పెట్టుకునేటప్పుడు కూడా ఏం వాడతారు? రెండు తీగులు నీటిలో పెడతారు. ఆ తీగులు ఒకటేమో, రెండు తీగులు పెట్టి ఆ రెండు తీగులు దేనికి పెడతారు? కనెక్షను బ్యాటరీకే పెడతారు. ఆ బ్యాటరీలో ఉన్న కరెంటు దీంట్లోనికి తీగి ద్వారా నీటిలోనికి వస్తుంది. నీటిలో ఉన్నటువంటి ఈ యొక్క వస్తువు
మెరుగుపడతాదంట. మెరుగు అంటే కాంతివంతం అవుట. ఏమా ఈ మెరుగైన వెంటనే మనకి అంతవరకు నల్లగా ఉన్నటువంటి యొక్క బంగారము వారు ఏం చేస్తారు, మెరుగు పెట్టిన వెంటనే ఎంతో కాంతివంతంగా వెలుగుతూ ఉంటారు. దాన్ని చూసిన వెంటనే నా బంగారమేనా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంత బాగా ఈ కరెంటు ద్వారా ఈ యొక్క మెరుగు కూడా వారు పెడుతూ ఉంటారట. కనుక దేవుని విశ్వాసులారా, ఈ బ్యాటరీలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తి మనలోనికి రావాలంటే ఈ బ్యాటరీలో ఉన్నటువంటి కరెంటు మనలోనికి వెళ్ళాలి. అలానే దేవుని విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక 10 మంది పిల్లలైన వారు చుట్టూ చేతులు పట్టుకొని చుట్టూ నిలబడినప్పుడు ఏమవుతుంటుంది, ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏమా వారిలో ఎవరికైనా ఒక్కరిలో కరెంటు పాస్ అయిన మొత్తం అందరిలో కూడా ఏమైపోతుంది, కరెంటు వచ్చేస్తూ ఉంటారు చివరి ఎవరు పట్టుకున్నా కానీ. కనుక దేవుని విశ్వాసులారా, ఈ కరెంటు ఉన్నటువంటి వారిలో ఎవరైతే ఈ కరెంటు అనేటువంటి శక్తి కలిగి, ఈ కరెంటు అనేటువంటి వాక్యమును కలిగి ఎవరైతే సాగిపోతారో ఆ వాక్యము కలిగిన వారు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిగా ఉంటారట. దేవుని స్తోత్రం. ఇంతకీ బ్యాటరీ అంటే ఏమిటంటే బైబిల్లోని దేవుని యొక్క వాక్యమే అన్నారు. ఈ వాక్యము మనలో ఉంటేనట ఈ యొక్క దేవుడు మనలోనే ఉన్నట్టంట. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు ఏమున్నది, వాక్యమున్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నది. కనుక దేవుడైనటువంటి వాక్యమును నీలో నీవు ఉంచుకున్నట్లయితే ఆ వాక్యము నీలో ఉంటుందట. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మనం చదువుకున్నటువంటి వాక్యములో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని అక్కడ ఉన్నది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ముసలైన చావసిద్ధముగా ఉన్నాడు. చావసిద్ధముగా ఉన్నటువంటి ఆయన మంచం మీద ఉన్నాడు. మంచం మీద ఉన్నటువంటి ఆయనకు ఏం చేస్తున్నారంటే వాక్యం ఆ మంచం మీద ఉన్నటువంటి ఆయనకు ఒక అబ్బాయి వెళ్ళి వాక్యం చదివి వినిపిస్తూ ఉన్నాడట. అయ్యగారు అన్నారు, ఈ వాక్యం ఉన్నది కదా, మన వేలు వాక్యం మీద పట్టి మనం ఇలాగా చదవాలంట. మరి ఆయన ఏం చదివిస్తున్నాడంటే ఇదే వాక్యాన్ని చదివిస్తున్నాడు. ఏంటి, ఏ వాక్యాన్ని చదివిస్తున్నాడు అమ్మా? ఈ యొక్క 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చివరిలో ఏమున్నది, అమ్మా? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అనేటువంటి వాక్యం అందులో మనకి కనబడుతున్నది. కనుక ఈ బైబిల్ను చదవలేక ఒక చిన్న బిడ్డతో చదివిస్తూ ఉన్నాడంట. చదివిస్తున్నటువంటి సమయంలో ఈ అబ్బాయి ఏం చేశాడంటే ముసలాయన అంటున్నాడంట, బాబు ఆ వాక్యం ఉన్న చోట నా వేలు పెట్టు అన్నాడట. ఆ మాట విన్న చోట, ఆ వాగ్దానం ఉన్న చోట నా వేలు పెట్టంటే ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఆ వాక్యం మీద ఇలాగ వేలు పెడుతూ ఆయన చదువుతున్నాడంట. చదువుతుంటే ఈ యొక్క వేలులోనికి చంచమని ఆడుతూ ఈ వేల్లోకి దేవుని యొక్క వాక్యములో ఉన్న పరిశుద్ధత ఆయనలోనికి వస్తూ ఉన్నదట. అలాగే మళ్ళా 2వసారి చదివాడంట, అలాగే 3వసారి చదివాడంట. ఇలాగ నా చదవటం వలన యేసులో ఉన్నటువంటి, యేసు రక్తములో ఉన్నటువంటి జీవము ఆయనలోనికి వచ్చిందంట. కనుక మన శరీరము తెగితే రక్తము వచ్చినట్టుగా యేసు రక్తము అట్టి మన రక్తము వంటిది కాదు. కనుక ఆయన రక్తములో జీవం ఉన్నది. కనుక ఆ జీవమును వాక్యము ద్వారా మనలోనికి ఆయన పంపించేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఇలాగనే మనం గమనించినట్లయితే ఒక ఆమె కూడా అలాగనే
చిన్నపిల్లలైన వారు స్కూల్కి వెళ్తుంటారు కదా ఏమా, చాలామంది వృద్ధులైన వారు ఏం చేస్తుంటారు, మాకు వాక్యం చదవడం రాదు బాబా, అందరూ చదవమంటున్నారు కానీ మాకు వాక్యం చదవడం రాదు అని చెప్పి అంటున్నారట. అంటుంటే ఇప్పుడు వృద్ధురాలు ఏం చేసిందంటే బ్యాగ్ పట్టుకొని చిన్నపిల్లలు అలాగ ఆమె ఇంటి మీద నుండి వెళ్తున్నారంట. వెళ్తున్నటువంటి సమయంలో ఆమెకు ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటంటే, ఆ పాప నీకు 10 రూపాయలు ఇస్తాను, నువ్వు నాకు ఈ వాక్యం చదువు పెట్టు అని చెప్పి ఆ బిడ్డల్ని ఒక్కొక్కరిని పిలుచుకుంటా ఉన్నదంట. ప్రతిరోజు ఒక బిడ్డనే పిలుస్తుందంట. అంటే రోజుకి ఎంత వస్తుందా అమ్మాయికి? 10 రూపాయలు వస్తుంది. ఆ కాలంలో 10 పైసలు, ఇప్పుడు నేను 10 రూపాయలు అంటున్నాను. ఎందుకంటే 10 పైసలకి ఏం లేదు, ఇప్పుడు విలువ లేదు. రూపాయికి విలువ ఉందా? లేదు. 10 రూపాయలే. బిచ్చగాడికి కూడా ఎంత ఇవ్వాలా? 10 రూపాయలే. దేవునికి కూడా ఎంత ఇవ్వాలా? మాట్లాడతారేంటి? దేవునికి కూడా మీరు ఇచ్చేది ఎంత? 10 రూపాయలే. అంతేనా? అంటే దేవుని ఎవరితో పోల్చుతున్నారు మీరు? బెచ్చగాడితో పోలుస్తున్నారన్నమాట. ఆయన మనకి ఇచ్చేవాడు, అర్థమైందా? ఆయన మనకి ఇచ్చేవాడు. నువ్వు ఎంత ఇస్తావో దానికి 100 ఫలాన్ని ఇస్తాడట. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె అలాగ ప్రతిరోజు చేస్తున్న సమయంలో ఈ వాక్యమును చదివినటువంటి ఈ చిన్న బిడ్డ ఏమైందంట? గొప్ప విశ్వాస అయిపోయిందట. ఏమా? గొప్ప విశ్వాస అయినది. మరి చదివించుకున్నటువంటి వృద్ధురాలు ఏమైందంటే గొప్ప ఎవరైనా సువార్థికురాలు అయిపోయిందట. దేవుని స్తోత్రం. చూసారా? వాక్యములో అంత శక్తి ఉన్నదట. మరి చాలా మంది వాక్యం చదవరు. ఈ దినాల్లో మనం చూసినట్లయితే వాక్యం వైపు చూడటం లేదు, చాలా మంది దేవుని వైపు చూడటం లేదు, కానీ ఆయన చేసే స్వస్థతల వైపే చూస్తున్నారు. ఆయన చేసేటువంటి స్వస్థతల వైపే చూస్తున్నారు, కానీ దేవుని వాక్యం వైపు చూడటం లేదట. నువ్వు వాక్యం చూసినట్లయితే ఈ వాక్యము నిన్ను ఎంతగా శుద్ధి చేస్తాదో, ఎంతగా నిన్ను నడిపిస్తాదో ఈ దినాన మనము తెలుసుకుందాం. మొదటిగా యేసు రక్తము చేత ఆ యొక్క వాక్యం మీద వేలు పెట్టినప్పుడు ఆ మంచం మీద ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన ఏం చేశాడంటే వెంటనే లేచి ఆయనలోని వాక్యము ఉన్నటువంటి జీవము ఆయనలోనికి వెళ్ళింది కనుక ఆయన వెంటనే లేచి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. రెండవదిగా మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనములో మనం గమనించినట్లయితే 15వ అధ్యాయము 26వ వచనం, అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఈ యొక్క ఇశ్రాయేలీయులతో ఉన్నటువంటి వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 25వ వచనంలో అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. 26వ వచనం చదవండమ్మా. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించిన యెడల ఏం చేయాలి మనం? ఇప్పుడు ఆయన యొక్క వాక్యాన్ని ఏం చేయాలంట? యెహోవా వాక్కును శ్రద్ధగా వినేయాలిగా. శ్రద్ధగా వింటే ఏమవుతారంట? శుద్ధులవుతారు. కనుక ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విని, రెండవదిగా ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులు కలగజేసిన రోగములలో ఏమీ నీకు రానియను. మరి అక్కడ తండ్రి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటది? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. కనుక యెహోవా అనగా దేవుడు గనుక ఆయన చెప్పినది ఏమిటంటే మనందరినీ కూడా ఆయన ఏం చేస్తాను అంటున్నాడు? స్వస్థపరుస్తానంటున్నాడు. నిన్ను అనగా ఒక్కరిని కాదు, కానీ ఆయన దగ్గరికి అందరైతే వస్తున్నారు వారందరినీ కూడా ఆయన స్వస్థపరిచేవాడు అన్నాడు. దేవుని విశ్వాసులారా, ఇలాగన మనము దేవుని సహవాసములో పెరిగినట్లయితే, దేవునిలో నీవు సాగిపోయినట్లయితే, దేవుని వాక్యానుసారంగా నీవు నడిచినట్లయితే, ఎన్ని ఆటంకములు వచ్చినా
వాటన్నిటినీ అవలేలగా దాటగలిగే శక్తి దేవునిలోనే ఉన్నది గనక నీవు ఆయనను అడిగినట్లయితే ఆయన అన్నిటినీ కూడా నీకు దయచేస్తానన్నాడు గనక మీరు నన్ను ఏమడిగిన ఇస్తాను వాగ్దానం చేస్తున్న దేవుని వైపు మనం చూసినట్లయితే ఆయన నీ సేవకు వెళ్ళినా నువ్వు ఏ పని మీద వెళ్ళినా ఆ పని మీద వెళ్ళేటప్పుడు మొట్టమొదటి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యగారు చెప్పారు ఏంటంటే పయనమై ప్రార్థించు అన్నారు. పయనమై ప్రార్థించు, నీ పనులన్నిటినీ కూడా సఫలము చేయవాడు దేవుడే. కనుక చాలా మంది ఆలయానికి వచ్చేటప్పుడు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని రావాలి. చాలా మంది సిద్ధపడి ప్రార్థన చేసుకోకుండా వచ్చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసుకొని వస్తేనట నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఏ ఆశీర్వాదం ఇవ్వాలో అప్పుడు ఆయన సేవకుని ద్వారా దేవుడు మీకు బయలుపరుస్తా అంట. దేవుని స్తోత్రం. అందుకని సన్నిధికి వచ్చేటప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేసుకొని మన ఇంటి దగ్గర నుండి మనం బయలుదేరితే మన యొక్క ప్రయాణములో దేవుడు తోడుగా ఉంటాడు. అలాగనే మన ఆలయములో కూర్చుండగా వాక్యములో తోడై ఉంటాడు. అలాగనే వాక్యమైన తర్వాత ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు నీకు ఏ ఆశీర్వాదం ఇవ్వాలో ఆ ఆశీర్వాదము ద్వారా ఎవరికి? దేవుని సేవకుని ద్వారా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తారట. సరే, మార్టిన్ లూథర్ గారు బాధపడుతున్నారు, కానీ ఎవరి ద్వారా ఆయన బలపరచాలంటే వాని భార్య ద్వారా. అలాగనే మరి మధ్యవర్తిగా ఉన్నటువంటి సేవకుని ద్వారా దేవుడు మీకు అనేక ఆశీర్వాదాలని ఆయన అందించేవాడై ఉన్నట. కనుక ఇటు ఆశీర్వాదములు మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఇంటి దగ్గర నుండి మనము ప్రార్థన చేసుకొని బయలుదేరాలి. చాలా మందికి ఒక వాడుకుంటుంది ఏంటంటే స్నానం చేయగానే బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని అప్పుడు టిఫిన్ చేసేవారు చాలా మంది ఉంటారా? కొంతమంది అయితే ముందు టిఫిన్ చేసేస్తారు. అంతకన్నా కొంతమంది ఏంటంటే బెడ్ కాఫీ తాగుతారు. ఏ కాఫీ? కిందకి దిక్కుండా కాఫీ కావాలంట బంగారు తల్లికి, బెడ్ కాఫీ. మరి ఆ బెడ్ రూమ్ దిగకపోతే పరిస్థితి ఏంటి? ఎవరికి ఇస్తారు కాఫీ? చెప్పండమ్మా. కనుక అందుకని మనం ఏం చేయాలా? దేవుని వైపు మనం చూడాలి. అయ్యగారు రాశారు కదా, మంచము దిగగానే మొదట మోకాలుని తలంచుకొనుట మంచి పనులన్నిటి మించిన పనియోను, మంచి పనులన్నిటి మించిన పనియోను, కొంచెమైనను బాధ కించుట సరికాదు, దేవా దేవుని మృగాలేండి ఓ ప్రియులారా, దేవరాజుని గొల్వ రాండి. దేవుని స్తోత్ర. కనుక ఆ దేవరాజు అయినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించడానికి మొట్టమొదటి మంచం దగ్గర ఏం చేయాలా? మంచం దగ్గరనే ప్రార్థన చేయాలి. అర్థమైందా? మరి అందరూ కూడా బెడ్ కాఫీలు తాగండి, ఎవరొద్దు అంటారు, మీ ఇష్టం అది, అంతేనా? కనుక దేవుని విశ్వాసన వాక్యానికి మనం ఏమి చేయాలా? మొట్టమొదట ప్రాధాన్యతనివ్వాలి. అలాగనిచ్చినట్లయితే ఈ వాక్యమే నీకు కరెంటు వలె నీలో ఉన్నటువంటి బాధను పోగొట్టేది వాక్యమే, నీలో ఉన్నటువంటి వ్యాధిని పోగొట్టేది వాక్యమే, నీలో ఉన్నటువంటి దరిద్రమును తీసివేసి నీకు భోగభాగ్యాలను ఇచ్చేది కూడా దేవుని యొక్క వాక్యమే. గనుక ఆ వాక్యానుసారంగా మనం అందరం సాగిపోయేటువంటి ధన్యత తండ్రి మనందరకు దయచేయను గాక. ఆమేన్. ప్రతి వారు మోకరించండి, మోకరించిన వారు నేర్చినబడమ్మా. సకల యుగములలో అక్షరును అదృశ్యుడను రాజులైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవానికి స్తోత్రములు. నాయన ఇంతవరకు విన్న వాక్యమును బట్టి నీకే స్తోత్రములు. నాయనా నీ వాక్యము ఒక బ్యాటరీ వంటిదన్నావు. బ్యాటరీలో ఉన్న కరెంట్ ఎలాగనైతే నాయనా లైట్ని వెలిగిస్తున్నదో, బ్యాటరీలో ఉన్న కరెంట్ ఎలాగనైతే బంగారములకు మెరుగు పెడుతున్నారు, బ్యాటరీలో ఉన్న కరెంట్ ఎలాగనైతే ప్రభువా నాయనా అనేకమైన వాటిని ఉపయోగపడుతున్నదో
అలాగని యేసయ్యా నీ వాక్యం అనే బేటని మాలో ఉంచి మాలో ఉన్నటువంటి బలహీనతలు, బాధలు, నైనా ఇదిగో రుణములు, జబ్బులు, వీటన్నిటి నుండి ప్రభా విడుదల కలిగించేసేది నీ వాక్యమే అన్నావు. నీ వాక్యమే నన్ను బ్రతికించేది అని ప్రభా నీవు సెలవిచ్చున్నావు కనుక నీ వాక్యమే నా పాదములకు దీపము అన్నావు ప్రభా. నైనా నీకే స్తోత్రాలు. నీ వాక్యమే నాకు నా త్రోవకు వెలుగై ఉన్నదన్నావు ప్రభా. నాయనా నీ వాక్యమే నాకు మార్గము చూపించేది ప్రభా. నాయనా నీ వాక్యమే నన్ను వెలిగించేది గనుక యేసయ్యా నిత్యము నీ వాక్యమును చదువుకొనొచ్చు నాయనా. దానిలో ఉన్నటువంటి మహిమ, దానిలో ఉన్న పరిశుద్ధత మాలోనికి వచ్చులాగున మాలో ఉన్నటువంటి నీవు నాయనా వాక్యము మాలో ఉంటే వాక్యమైన నీవు మాలో ఉన్నట్టే అన్నావు ప్రభా. మాలో నీవుంటే మాలో ఎటువంటి నాయనా బలహీనత ఉండదు, మాలో ఎటువంటి అస్వస్థత ఉండదు, మాలో ఎటువంటి లోటు ఉండదన్నావు ప్రభా. నైనా అటువంటి లోటును తీర్చేది నీ వాక్యమే గనక నీ వాక్యానుసారంగా మేమందరము సాగిపోయేటట్లుగా ప్రతిరోజు నీ వాక్యము చదువుకుంటూ నైనా మేము సాగేటువంటి గొప్ప ధన్యత మా అందరకు నీవే దయచేసి మేలు కలగ చేసి మహిమను పొందమని ఇంతవరకు ఉన్న వాక్యమును బట్టి ప్రభా మేమందరము ఆ చెప్పున నడుచుకొనుచు నన్ను ఇచ్చి ఆశీర్వాదములు పొందడానికి ఆశీర్వాదములు నాలో ఉంచమని ఆశీర్వాదముల కర్త అయిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం మాకు దయచేయము, మెల్ల అపరాధం చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధనలోని తెకాకి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశురత్త మనకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశురత్త మనకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశురత్త మనకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తనైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము నీతిమంతుడి ఆశీర్వాదము చేసిన సర్వాంశములకు జరగబో కార్యములకు కుడి వచ్చినబడిన వారందరికీ ఆయన కృపతోడు ఇండి నడిపించును గాక. మరణాత.